మాట, నీవు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, నీవు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా, ఒకవేళ పడిపోయినా, లేక మనసు కలవరంగా ఉన్నా కూడా నిన్ను ఉద్ధరించడానికి నీ బాధ్యత అంతా ఆయన భుజ స్కంధాల మీద పోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పనుల భారమంతటిని, నీ భారమంతటిని యెహోవా మీద మోపును, ఆయనే నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. అందుకనే ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవునిగా, తగిన కాలముతో ఆహారం ఇచ్చే దేవునిగా, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చి ఆశీర్వదించే దేవునిగా, మార్గాల్లో కాపాడే దేవునిగా మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన జీవితానికి ఆయన తోడే ఉండి నడిపించే దేవునిగా. చూడండి, ఒక వ్యక్తి ఎరికో మార్గంలో వెళుతున్నాడు కదా, మీకు ఆ మంచి సమరయుడి కథ మీకు బాగా తెలుసు. ఆ మంచి సమరయుడి కథ మీకు బాగానే తెలుసు.